రోజు వైసీపీ విధానాలను తప్పుపడుతూ మాట్లాడిన నేతలే ఇప్పుడు ఆ పథకాలను కొనసాగిస్తున్నామంటున్నారని మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు అన్ని ఇస్తామని మాయమాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. ఓటేయడం అంటే 5 ఏళ్లు యజమానికి తాళం ఇచ్చినట్టు అంటున్నారు కామెంట్ చేశారు. వేరొకరికి తాళం ఇస్తే ఇకపై వాలంటీర్స్ మీ ఇంటికి రారంటూ ధర్మాన హెచ్చరించారు. 5 ఏళ్లు ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. ఓటు వేయడం అంటే మరొక 5 సంవత్సరాల కాలానికి ఒక యజమానికి తాళం ఇవ్వడం. 5 సంవత్సరాలకు గానే తాళం ఇచ్చారు మీరు ఇంతకుముందు. ఈ తాళం మే తోటి పడిపోతుంది. మే తర్వాత మీరు తాళం ఇంకొకరికి ఇవ్వదలుచుకుంటే ఈ వాలంటీర్ ఎవడు మీ ఇంటికి రావడని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. వాలంటీర్ ఇంటికి వెళ్ళిపోతాడు, మీరు ఇంటికి వెళ్ళిపోతారు. మీ ఇంటికి ఎవడు తెల్లవారు మరి వచ్చేవాడు ఉండడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన చెప్పిందే కదా, ఇది ఎవరు నేను చెప్తుంది కాదు, చంద్రబాబు చెప్పిన మాట. వాలంటీర్లు ఉంచము, ఈ పేదవాళ్ళకి ఇస్తున్నటువంటి పథకాలన్నీ వృధా, ప్రజల డబ్బంతా పనిచేస్తున్నారు. మరి పనిచేస్తుంది ప్రజలు కాదా? డబ్బు చెల్లిస్తున్నటువంటి వాళ్ళు ప్రజల డబ్బుతో ఎదిగి పెద్దవాళ్ళు అవ్వలేదా? ఏమిటో ఆ వాదనలో అర్థం లేదు.